ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2 గ్రామ సచివాలయం, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ 4 ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ డిసెంబర్ 31 నుండి జనవరి 5 వరకు మాత్రమే. తెలుగు రాష్ట్రాలలో 2 లక్షల మంది పర్చేస్ చేసిన క్లాసెస్ ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో అమలు చేస్తున్న పెన్షన్ని జనవరి 1, 2024 నుండి పెంచడం జరిగింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుకకి సంబంధించి టాపిక్ చూద్దాము. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రియారిటీ ఇస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేకంగా చూడండి. ఖచ్చితంగా ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ టాపిక్స్ని ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. సో ఇప్పుడు ఏపీకి సంబంధించి వైఎస్ఆర్ పెన్షన్ కానుక నిన్నటి రోజు నుండి జనవరి 1, 2024 నుంచి ₹3,000 అమలు చేస్తున్నారు. సో ఇందులో వస్తున్న మార్పులు ఏంటో చూసే కంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 2019 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కూడా ఒక టాపిక్ న్యూస్లో ఉంటుంది. సో నవరత్నాలు అని చెప్పేసి. సో ఎగ్జామినేషన్లో చాలాసార్లు ప్రశ్న అడిగారు, ఈ క్రింది వాటిలో నవరత్నాలలో ఉన్న అంశం ఏంటి, లేని అంశం ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ అదేంటో చూసి ఈ పెన్షన్ల పెంపుని ఎలా అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చూద్దాము. సో జగనన్న నవరత్నాలు లేదా రాష్ట్ర ప్రభుత్వంలో నవరత్నాల్లో భాగంగా అమలు చేస్తున్న ఆ 9 అంశాలు ఏంటో చూడండి. ఫస్ట్ పెన్షన్ల కానుక లేదా పెన్షన్ల పెంపు. సెకండ్ అమ్మఒడి. నెక్స్ట్ ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యార్థులకి సంబంధించి, రాష్ట్రంలో నీటికి సంబంధించి, సాగునీటికి సంబంధించి జలయజ్ఞము అండ్ మద్య నియంత్రణ, మద్యపాన నిషేధము అండ్ ఆరోగ్యశ్రీ ఇటీవల జరిగిన మార్పులు అవన్నీ చూస్తున్నాం మనం. వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయము అండ్ పేదలందరికీ ఇళ్లను నిర్మించడం అండ్ వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత. సో ఇవి జగనన్న నవరత్నాల్లో భాగంగా మనం చూస్తున్నాం. ఇందులో ఒక అంశం ఏంటి, పెన్షన్లు. సో మనందరికీ తెలుసు, భారతదేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు అంటే ఏంటి, ప్రభుత్వాలు నిర్వర్తించాల్సిన అధికారాలు. దీస్ ఆర్ ద డైరెక్టివ్స్ దట్ ఆర్ గివెన్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే దట్ ఈస్ రూలింగ్ అస్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం మనల్ని పరిపాలిస్తున్న ప్రభుత్వాలకు ఇస్తున్న ఆదేశాలు, ఆదేశిక సూత్రాలు పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటాయి. అందులో భాగంగా ఆర్టికల్ 41 మీ అందరికీ ఐడియా ఉంటుంది. సో ఆర్టికల్ 41లో భాగంగా ఎవరెవరి సంక్షేమం ఉంటుంది, వృద్ధుల సంక్షేమం ఉంటుంది, దివ్యాంగుల సంక్షేమం ఉంటుంది, యువతకి సంబంధించిన అంశాలు, సో పని హక్కును కల్పించడం, ఇటువంటి అంశాలన్నీ కూడా ఆర్టికల్ 41లో చూస్తాము. సో ఇక్కడ పెన్షన్ల పెంపు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అంటే పెన్షన్స్ అంటే ఆటోమేటిక్గా ఏంటి, ఆర్టికల్ 41 అంతర్లీనంగా మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, టెన్షన్గా పెన్షన్, దీని యొక్క ట్యాగ్లైన్ గుర్తుంచుకోండి. మరి నిన్నటి నుండి జనవరి 1, 2024 నుండి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న పెన్షన్ని ఎంత నుండి ఎంతకు పెంచింది అంటే 2750 నుండి 3000గా. రాష్ట్రంలో పెన్షన్ ఎంత ప్రస్తుతము, ₹3,000. గుర్తుంచుకోండి, దేశంలోనే అత్యధికంగా 66.34 లక్షల మందికి నెలకు ₹3,000 చొప్పున పెన్షన్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చిన అధికారికమైన అడ్వర్టైజ్మెంట్ ఇది.
ప్రభుత్వం ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్. సో గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం ఒక్కొక్క లబ్ధిదారునికి పెన్షన్ నెలకు 2250తో మొదలుకొని పెంచుకుంటూ వస్తూ ఇప్పటికీ ఈ సంవత్సరం నాటికి 3000 రూపాయల వరకు పెంచడం జరిగింది పెన్షన్ల పెంపు కార్యక్రమం. గత ప్రభుత్వాలు కేవలం 1000 రూపాయల పెన్షన్ ఇచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. మరి పెన్షన్ల ద్వారా ఎవరెవరికి ఇస్తున్నారు పెన్షన్స్ అంటే, పెన్షన్ల పెంపు ద్వారా అవ్వ తాతలు, వితంతువులు, విడోస్ అండ్ ఒంటరి మహిళలు, సింగిల్ విమెన్, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇందులో భాగంగా లబ్ధిస్తున్నారు. సో 1 జనవరి 2024 నుండి 66.34 లక్షల మందికి పెన్షన్ల పైన ఏటా ప్రభుత్వం చేస్తున్న వ్యయం అనేది 23,556 కోట్లంట. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పటి వరకు పెన్షన్ల పెంపులో భాగంగా, పెన్షన్ల అమల్లో భాగంగా 83,526 కోట్ల రూపాయలను ఇవ్వడం జరుగుతోంది. సో గుర్తుంచుకోండి ఎవరికి ఇస్తున్నారు అండ్ ఎంతకు పెంచారు, ఎంత నుండి పెంచారు అండ్ ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులు. సో ఇవన్నీ మనం చూడాలి. దీన్ని సబ్జెక్ట్ లింక్ చేసుకుంటూ చదివితే సరిపోతుంది. సో రాష్ట్రంలో సంబంధిత శాఖకి పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రులుగా ఆదిమూలపు సురేష్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఇది ఏపీకి సంబంధించిన అంశం. అండ్ అభ్యర్థులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్, సో ఇప్పటి వరకు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో భాగంగా ఏపీ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా నేను ఏపీ ఇయర్ రౌండప్ని అందించాను. ఏపీ ఇయర్ రౌండప్. సో 2023కి సంబంధించిన అంశాలపైన ప్రతి శ్రద్ధ చూపండి. ఈ టాపిక్స్ అన్నిటినీ కూడా దాదాపు చాలా 150 అండ్ అబౌవ్ టాపిక్స్ ఉంటాయి. వాటన్నిటినీ కూడా CA 360 కోర్సులో 2023 ఇయర్కి సంబంధించిన రౌండప్ కోర్సులో మీకు అందించాను. సో ఒక్కసారి చూడండి, అట్లీస్ట్ టాపిక్స్ చూడండి. సో మీకు అభ్యర్థుల కోరిక మేరకు ఎగ్జామినేషన్ ముందుంది కాబట్టి ఈ టాపిక్స్ని కూడిన ఈ కోర్స్ కానివ్వండి, స్పెషల్ కోర్స్ కానివ్వండి, చాలా తక్కువ ప్రైస్లో బెస్ట్ ఆఫర్ ప్రైస్ కింద మీకు ప్రస్తుతం అందుబాటులో ఉంది. అవైల్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏం చేస్తున్నానంటే, ఈ యాప్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఇటువంటి గవర్నమెంట్ ఇస్తున్న యాడ్స్, ఇది అధికారికంగా గవర్నమెంట్ ఇచ్చిన యాడ్. ఇందులో తప్పులు కానీ ఏమన్నా ఉంటే మనం ఎగ్జామినేషన్లో ఒకవేళ కీ పేపర్లో రాంగ్ వస్తే కొట్లాడొచ్చు, కూడా ఫైట్ చేయొచ్చు. సో గవర్నమెంట్ ఇస్తున్న ఇటువంటి అఫీషియల్ యాడ్స్ని మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక్కసారి చూడండి. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లో భాగంగా స్కీమ్స్కి సంబంధించి జరుగుతున్న మార్పులపైన కరెంట్ అఫైర్స్లో భాగంగా అడుగుతారు. సో ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్. ఓకేనా? సో నవరత్నాలు. అండ్ నెక్స్ట్, సో 16th ఫైనాన్స్ కమిషన్ వార్తల్లోకి వచ్చింది. ఆర్థిక సంఘం అంటాం, రాజ్యాంగబద్ధంగా ఏర్పడింది. భారతదేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 280 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్థిక సంఘం గురించి చెప్తుంది. ఆర్థిక సంఘాన్ని ప్రతి 5 ఏళ్ల కాలానికి గాను రాష్ట్రపతి వారు నియమిస్తారు. ఇప్పటివరకు భారతదేశంలో 15 ఫైనాన్స్ కమిషన్స్ వచ్చినాయి, పనిచేస్తున్నాయి. 16వ ఫైనాన్స్ కమిషన్గా, ఆర్థిక సంఘంగా ఇటీవల పనగరియా కమిషన్ అనేది వార్తల్లోకి వచ్చింది. సో దీన్ని ఉద్దేశిస్తూ కొంత బ్యాక్గ్రౌండ్లో భాగంగా మీకు ఇప్పటివరకు ఏర్పడిన 15 ఫైనాన్స్ కమిషన్స్ ఎవరి ఆధ్వర్యంలో ఏ సంవత్సరం కూడా డేటా ఇస్తాను. సో టాపిక్ని ఇన్డెప్త్గా చదవాలి. మీకు నేను CA 360 కోర్సులో ఇదే విధంగా చెప్తున్నాను, ఒకసారి చూడండి. సో 16వ ఆర్థిక సంఘం చైర్పర్సన్గా పనగరియా గారు, అరవింద్ పనగరియా గారిని చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి రిత్విక్ రంజన్ పాండే గారు ఈ సంఘానికి కార్యదర్శిగా వ్యవహరిస్తారని ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లో చెప్పారు. అండ్ గుర్తుంచుకొని, ఈ ఆర్థిక సంఘం 16th ఫైనాన్స్ కమిషన్ 5 ఏళ్ల కాలానికి, ఎప్పటి నుండి 2026 నుండి 27 ఫైనాన్షియల్ ఇయర్ మొదలుకొని 2026-27 ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం మొదలుకొని 2030-31 వరకు సంబంధిత సిఫార్సుల నివేదికను 2025 అక్టోబర్ 31న ఆలోపు రాష్ట్రపతికి అందించాలి. ఈలోపు అందించాలి. అమల్లోకి వచ్చేది మాత్రం ఈ సమయానికి. కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ మరియు ఆదాయ వృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలతో పాటు విపత్తు నిర్వహణ నిధులను కూడా ఖర్చు పెడుతున్నామనే విషయాన్ని ఈ సంఘం సమీక్షిస్తుంది. సో ఆర్థిక సంఘం మరి ఇప్పటి వరకు ఏర్పడిన ఫైనాన్స్ కమిషన్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. ఇది వార్తలోకి వచ్చింది కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. ఎకానమీలో ఇంపార్టెంట్, ఇండియన్ పాలిటీలో ఇంపార్టెంట్. ఆర్టికల్ 280. సో మొట్టమొదటి ఫైనాన్స్ కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో అంటే KC నియోగి 1951. రెండవ ఫైనాన్స్ కమిషన్ K సంతానం 1956. మూడవ ఫైనాన్స్ కమిషన్ AK చందా 1960. అండ్ నాలుగవది PV రాజమన్నార్ కమిషన్ 1964. నెక్స్ట్ మహావీర్ త్యాగి 1968.
అండ్ బ్రహ్మానంద రెడ్డి 1972, జేమ్స్ షెల్లాట్ 1977, వైబి చవాన్ 1982, ఎన్కేపి సాల్వే 1987, కేసి పంత్ 1992, అండ్ ఏఎం కుస్రో 1998, డాక్టర్ సి రంగరాజన్ 2002, అండ్ డాక్టర్ విజయ్ కేల్కర్ 2007, వైవి రెడ్డి 2013, అండ్ ఎన్కే సింగ్ 2017. సో ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి 15 ఫైనాన్స్ కమిషన్ చెప్పాను. 16th అరవింద్ పనగరియా, గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన విన్యాసాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. విన్యాసాల గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. అది ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా. సో విన్యాసాలు, ఏదైనా విన్యాసం వార్తల్లోకి వచ్చిందంటే ఆ విన్యాసం పేరేంటో చూడాలి. ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్గా ఉంటాయి, ఆ దేశాల పేర్లు ఏంటి, ఎక్కడ జరుగుతోంది, త్రివిధ దళాల్లో ఆ విన్యాసం ఎవరికి సంబంధించింది, ఎన్నవ ఎడిషన్, మొదటి ఎడిషన్ ఎప్పుడు ప్రారంభమైంది, ఈ పాయింట్స్ ఖచ్చితంగా కవర్ చేయాలి. ఇవన్నీ పాయింట్స్ కవర్ చేస్తూ కనీసము మీకు 70 నుండి 80 విన్యాసాలకి సంబంధించిన సమాచారాన్ని నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్సులో స్పెషల్ వీడియోస్ రూపంలో అందించాను. ఒకసారి చూడండి. సో ఇక్కడ ఈరోజు వార్తల్లోకి వచ్చిన విన్యాసం, ఈరోజు ఎంత, జనవరి 2. సో జనవరి 2, జనవరి 2వ తేదీ నుండి జనవరి 15వ తేదీ వరకు జరుగుతున్న విన్యాసము. ఆ విన్యాసం పేరు, వార్తలు ఇచ్చిన విన్యాసం పేరు చూడాలి. ఎక్సర్సైజ్ డిజర్ట్ సైక్లోన్ 2024. లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో జనవరి 24 ఆ సమయంలో మనకు సైక్లోన్ 1 అనే ఒక విన్యాసం వార్తలోకి వచ్చింది. సైక్లోన్ 1 మొదటి ఎడిషన్, ఇండియా ఈజిప్ట్ సంయుక్త సైనిక విన్యాసం. ఈ సంవత్సరమేమో ఎక్సర్సైజ్ డిజర్ట్ సైక్లోన్, ఇది మొట్టమొదటి ఎడిషన్. ఇప్పటివరకు జరగనటువంటి ఎడిషన్ ఇప్పుడు జరుగుతుంది, ప్రారంభమైంది ఈ రోజున. ఎక్కడ జరుగుతుంది అంటే రాజస్థాన్ డిజర్ట్ ఉంటుంది కదా, థార్ డిజర్ట్ ఏరియాలో ప్రారంభమైంది. మరి ఈ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్ అంటే 2 దేశాలు. ఆ 2 దేశాలు ఏంటంటే ఒకటి భారత్, ఇండియా, రెండవది UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మరి త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది విన్యాసం? ఇది నావికా దళానికి సంబంధించిందా, వైమానిక దళానికి సంబంధించిందా, సైనిక దళానికి సంబంధించింది అంటే ఇది సంయుక్త సైనిక విన్యాసం. ఎన్నవ ఎడిషన్? ఎక్సర్సైజ్ డిజర్ట్ సైక్లోన్ 2024 అనేది ఎన్నవ ఎడిషన్ అంటే ఫస్ట్ ఎడిషన్, మొట్టమొదటి ఎడిషన్. ఫస్ట్ ఎడిషన్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది, మొదటి ఎడిషన్. సో గుర్తుంచుకోండి, ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ డిజర్ట్ సైక్లోన్. మరి ఈ సంవత్సరం ప్రారంభం ఎక్కడ జరుగుతుందో చూడండి, సరిపోతుంది. సో ఇది ఎక్సర్సైజెస్, విన్యాసాలను చదివే పద్ధతి. ఖచ్చితంగా వీటికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామినేషన్లో, ఓకేనా? ఇదొకటి. అండ్ నెక్స్ట్ మనందరికీ తెలుసు, నిన్న నింగిలోకి దూసుకెళ్ళిన PSLV C-58 రాకెట్ లాంచ్ వెహికల్. సో ఇస్రో చరిత్రలో ద మోస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్ వెహికల్ రాకెట్ ఏదంటే PSLV సిరీస్లో 60th. సో మనం చూసుకుంటే PSLV C-58 ప్రయోగం అనేది నిన్నటి రోజున జరిగింది. సో జనవరి 1వ తేదీ విజయవంతమైన ప్రయోగము. మరి ఇందులో భాగంగా అసలు దేనిపైన అధ్యయనం చేయడానికి ఈ రాకెట్ లాంచ్ అనేది జరిగింది, అందులో ఉన్న ఎక్స్పోసాట్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఇవి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇస్రోకి ప్రస్తుతం చీఫ్గా సోమనాథ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సోమనాథ్ గారు ఆత్మకథ ఇటీవల వివాదాస్పదమైంది, తర్వాత తను వాపస్ తీసుకున్నారు. నిలువు కుడిచే సింహం గల్ ఎవరి ఆత్మకథ అంటారు. మరియు 2023 సంవత్సరం ఇస్రో చరిత్రలో సువర్ణ అధ్యాయంగా మిగిలిపోయింది. ఆగస్టు 23 చంద్రయాన్ 3 సాధించిన అద్భుత విజయం ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత భారతదేశానికి సాధించడం జరిగింది. చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టడం జరిగింది. ఇవన్నీ మనం చూసాము. ఆదిత్య L1 ప్రయోగము, ఈ జనవరి 1st వీక్లోనే ఆదిత్య L1 సంబంధించిన అప్డేట్ మనకు రాబోతోంది. ఇటువంటివి చూడండి. సో ఇక్కడ ఈ PSLV C-58లో మెయిన్ శాటిలైట్ ఏంటంటే ఎక్స్పోసాట్, ఎక్స్రే పోలారిమీటర్ ఉపగ్రహం శాటిలైట్. ఎక్స్పోసాట్ అంటే ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్. దేనిపైన అధ్యయనం చేయడానికి అంటే కృష్ణబిలాల అధ్యయనం కోసం. కృష్ణబిలాలు బ్లాక్ హోల్స్ ఉంటాయి కదా, వాటిపైన అత్యంత క్లిష్టమైన బ్లాక్ హోల్స్ పైన అధ్యయనం చేయడానికి ఇది ఉద్దేశించడం జరిగింది. మరి అందులో భాగంగా పొలారిమెట్రీకి సంబంధించి ప్రపంచంలో చేసిన 2వ పరిశోధన ప్రయోగం ఇది. ప్రపంచంలో మొదట USA చేసింది, తర్వాత ఇప్పుడు ఇండియా ఇటువంటి ప్రయోగాన్ని చేసింది, బ్లాక్ హోల్స్ పైన అధ్యయనం. గుర్తుంచుకోండి. మరి ఇందులో భాగంగా ఏమేమి పేలోడ్స్ని పంపించారు, మొత్తం 11 పేలోడ్స్. అవేంటో చూడండి ఒకసారి.
ఒకటి ఎక్స్పోసాట్ ఫస్ట్ మెయిన్ ఇది. నెక్స్ట్ రేడియేషన్ షీల్డింగ్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ టెక్ మీ టు స్పేస్ అండ్ ఎల్బిఎస్ ఇన్స్టిట్యూట్ విద్యార్థినులు తయారు చేసిన ఒక శాటిలైట్ అండ్ బిలీఫ్ శాట్ కేజే సోమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు తయారు చేశారు అండ్ గ్రీన్ ఇంపల్స్ ట్రాన్స్మిటర్ ఇన్సెసిటీ ల్యాబ్స్ వారు తయారు చేశారు అండ్ LEATTD ధృవ స్పేస్ ఏజెన్సీ వారు తయారు చేశారు అండ్ రుద్ర 0.3 HPGP అనే ఒక శాటిలైట్ అండ్ డస్ట్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్ ఇటువంటివన్నీ ఇందులో ప్రయోగం చేశారు. మెయిన్స్గా ఎక్స్పోసాట్ గుర్తుంచుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి IITs. సో తరచూ వార్తలు నిలుస్తున్న IITs పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు ఒక IIT కాదు 2 IITలు సంయుక్తంగా వార్తల్లోకి వచ్చినాయి. ఇటీవల 2 IITలు కూడా సంయుక్తంగా వార్తల్లోకి వస్తున్నాయి. రీసెంట్గా క్యాన్సర్ థెరపీకి సంబంధించి మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు మరొక 2 IITలు ట్రైబల్కి సంబంధించిన అంశం పైన వార్తల్లోకి వచ్చారు, గిరిజన తెగలకి సంబంధించి. ఒకటి IIT బిలాయ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిలాయ్ అండ్ సెకండ్ IIT రూర్కీ. వీరిద్దరు కలిసి సంయుక్తంగా ఒక భాగస్వామ్య ఒప్పందం దేనికి సంబంధించిన టు ప్రమోట్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అండ్ కంట్రిబ్యూట్ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ రిమోట్ ట్రైబల్ ఏరియాస్. సో ట్రైబల్ ఏరియాస్కి సంబంధించిన ప్రత్యేక పరిశోధన కోసం ఉద్దేశించిన ఒప్పందం పైన ఇటీవల ఒప్పందం చేసుకుని వార్తలోకి వచ్చిన IITలు ఏవి అంటారు? IIT బిలాయ్, IIT రూర్కీ, ఎన్ఎఫ్. సో IITల పైన మెయిన్గా హెడ్డింగ్ పైన ఫోకస్ చేయండి, దాని నుండే క్వశ్చన్ వస్తుంది. సో ఇటీవల 3D పేపర్ ఆధారిత పాల కల్తీని గుర్తించే పరికరాన్ని AIIT తీసుకొచ్చింది, IIT మద్రాస్ ఇటువంటి అడుగుతారు. బారోస్తో AIIT వార్తల్లోకి వచ్చింది, IIT మద్రాస్. ఇలా చూడండి, సింగిల్ లైన్లో గుర్తుంచుకోండి. మీకు దాదాపు 100కు పైగా IIT సంబంధిత అంశాలను నేను CA 360 కోర్సులో ఇచ్చాను, 2023 కోర్సులో ఒకసారి చూడండి. నెక్స్ట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, భారతదేశంలో షేర్ మార్కెట్కి సంబంధించి. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వారు ఇటీవల కొన్ని గణాంకాలను విడుదల చేశారు. భారతదేశంలో ఇన్వెస్టర్స్ పరంగా అత్యధికంగా ఇన్వెస్టర్స్ ఉన్న పెట్టుబడిదారులు, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న వారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అని చెప్పేసి. సో మహారాష్ట్ర టాప్ పొజిషన్లో ఉంది, దాదాపు 1.49 crore ఇన్వెస్టర్స్తో. 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది, 2nd పొజిషన్లో ఇన్వెస్టర్స్ పరంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 90 lakh ఇన్వెస్టర్స్ ఉత్తరప్రదేశ్ సంబంధించి డిసెంబర్ 29 రోజున ఈ గణాంకాలను విడుదల చేశారు. నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ టాప్ 3లో అత్యధికంగా ఇన్వెస్టర్స్, షేర్ మార్కెట్ ఇన్వెస్టర్స్ని కలిగి ఉన్న రాష్ట్రంగా ఏ రాష్ట్రం వార్తలోకి వచ్చింది ఇటీవల? NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గణాంకాల ప్రకారం అంటే మహారాష్ట్ర, ఎన్ఎఫ్. అండ్ సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఒక రెగ్యులేటరీ బాడీ అంటే నియంత్రణ సంస్థ. ఏం నియంత్రిస్తుందంటే భారతదేశంలో షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ని నియంత్రించే సంస్థ సెబీ. ఈ సెబీ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా చైర్పర్సన్గా, చీఫ్గా మాధవి పూరి బచ్ గారు వార్తల్లో ఉన్నారు, గుర్తుంచుకోండి. అండ్ PM స్వనిధి, ప్రైమ్ మినిస్టర్స్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి, PM స్వనిధి. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో, అనగానే మనకు గుర్తుకొచ్చే సంవత్సరం ఏంటి? 2020. కరోనా అనేది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కల్పించింది, ఒక తీవ్ర విపత్తు. అటువంటి సమయంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి చాలా ఇంజెక్షన్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి. అందులో భాగంగా స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా, మన వీధుల్లో చిన్న చిన్న చిరు వ్యాపారులు ఉంటారు, వారిని ఆర్థిక రంగంలో భాగస్వాములు చేయడానికి, వారు ఆర్థికంగా దెబ్బతిన్నారు కాబట్టి వారికి రుణ సౌకర్యాన్ని ఇచ్చి ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు చేయడానికి PM స్వనిధిని 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రారంభించింది. అటువంటి PM స్వనిధికి సంబంధించిన కొన్ని గణాంకాలు. దేశంలో తొలి స్థానంలో ఉన్న AP మహిళల PM స్వనిధి లబ్ధిదారుల్లో. ఈ రుణగ్రహీతల్లో రాష్ట్రంలో 74% మంది మహిళలే, జాతీయ స్థాయిలో మహిళలు 43%. సీఎం జగన్ లక్ష్యాల్లో ఒకటైన మహిళా సాధికారత ఇది ఇంపార్టెన్స్గా ఉందంట. SBI రీసెర్చ్ వారు రీసెంట్గా నివేదిక విడుదల చేశారు. వివిధ రాష్ట్రాల్లో PM స్వనిధి రుణగ్రహీతల్లో చురుగ్గా వ్యయం చేస్తున్న వారి శాతం ఏంటంటే టాప్లో పంజాబ్ ఉంది, సెకండ్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉంది, థర్డ్లో రాజస్థాన్, కర్ణాటక, హర్యానా ఉంది, గుర్తుంచుకోండి. సో PM స్వనిధికి సంబంధించి 2020 సంవత్సరం జూన్ మాసంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రోగ్రాము. అదే రాష్ట్ర ప్రభుత్వం అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే జగనన్న తోడు అని చెప్పేసి కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో సేమ్ PM స్వనిధి ఎలాంటి ఉద్దేశాల కోసం అయితే ప్రారంభించబడిందో జగనన్న తోడు కూడా అలాంటి ఉద్దేశాలతోనే. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులను కనుక పరిశీలిస్తే క్రీడా సంబంధిత అంశాల్లో డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియాకి సంబంధించిన డాషింగ్ ఓపెనర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్. సింపుల్గా చెప్పాలంటే ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడే ఒక ఆస్ట్రేలియన్ పేరు చెప్పండి అంటే డేవిడ్ వార్నర్ పేరు చెప్తారు. చాలా వరకు
తను మంచి డ్యాన్స్తో కానివ్వండి, ఇండియన్ కల్చర్తో చాలాసార్లు వార్తలకు వచ్చి మంచి స్టెప్పులు వేస్తూ కానివ్వండి, పుష్ప స్టెప్లతో కానీ మనందరికీ సుపరిచితమైన ఆటగాడు. ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రీడాకారుడు, డాషింగ్ ఓపెనర్, మంచి బ్యాట్స్మన్. సో ఇటీవల రిటైర్మెంట్తో వార్తల్లోకి వచ్చాడు. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల డేవిడ్ వార్నర్ క్రికెట్ జీవితానికి, అంతర్జాతీయ క్రికెట్ వన్డే మ్యాచెస్కి రిటైర్మెంట్ ఇచ్చారు. ఏ జాతీయ జట్టు సభ్యుడు అంటే ఆస్ట్రేలియా, కంగారూస్. అండ్ నెక్స్ట్ డెన్మార్క్ రాణి మార్గరెట్ II ఒక కీలక ప్రకటన చేశారు. జనవరి 14న సింహాసనాన్ని వీడుతున్నారంట. సో తన పదవి నుండి వైదొలుగుతున్నారంట. సో తన కుమారుడు ఫ్రెడరిక్ రాజు అయ్యేందుకు వీలుగా వచ్చే నెల 14వ తేదీన తాను సింహాసనాన్ని వీడనున్నట్లు డెన్మార్క్ రాణి మార్గరెట్ ప్రకటించారు. కొత్త సంవత్సరం నేపథ్యంలో ఆదివారం చేసిన ప్రసంగంలో, ఆదివారం అంటే December 31, వచ్చే నెల అంటే January 14. సో గుర్తుంచుకోండి, వైదొలుగునున్నట్టుగా చెప్పారు. January 14న తను సింహాసనాన్ని అధిష్ఠించి 52 ఏళ్ళు అవుతుంది. ఫ్రెడరిక్కి పదవిని ఇస్తారంట. డెన్మార్క్ సో పాల రంగంలో అభివృద్ధి చెందిన దేశం. అండ్ ఒక వ్యక్తి తెలుగువాడు, తెలంగాణ వాడు వార్తల్లోకి వచ్చాడు. భారతీయ వైద్యుడు కన్నెగంటి చంద్రమోహన్ 2023 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పురస్కారానికి ఎంపికయ్యారు. బ్రిటన్లో వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ఏటా ఈ పురస్కారాన్ని అందిస్తారంట. ఈయన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జన్మించి లండన్లో స్థిరపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో పుట్టి ఆ దేశంలో స్థిరపడి ఈ పురస్కారం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా చంద్రమోహన్ గారు వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోకి వచ్చిన అంశాలు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెన్షన్ పెంపు అనే అంశాన్ని చూసాము. నవరత్నాలు ప్రోగ్రాంలో భాగంగా ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా 16th ఫైనాన్స్ కమిషన్ వార్తల్లోకి వచ్చింది. అండ్ ఎక్సెసైజ్ డిజాస్టర్ సైక్లోన్ వార్తల్లోకి వచ్చింది 2024కి సంబంధించి. సో కొత్త సంవత్సరం, కొత్త విజయం. PSLV C58 అండ్ IIT భిలాయ్, IIT రూర్కీ సంబంధించిన ఒప్పందం గిరిజనులకు సంబంధించి. భారతదేశంలో అత్యధికంగా స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ ఇన్వెస్టర్స్ మహారాష్ట్ర. అండ్ PM స్వనిధికి సంబంధించిన గణాంకాలు రీసెంట్గా SBI రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్. సో డేవిడ్ వార్నర్ ఈ సంవత్సరం, కొత్త సంవత్సరంలో రిటైర్మెంట్ ప్రకటిస్తూ క్రికెటర్ వార్తల్లోకి వచ్చాడు. సో డెన్మార్క్ రాణి మార్గరెట్ II పదవిని నుండి వైదొలుగుతున్నట్టుగా తన కుమారుడికి పదవిని బాధ్యతలు ఇప్పగించే ఉద్దేశంతో వార్తల్లోకి వచ్చారు. భారతీయ వైద్యులు కన్నెగంటి చంద్రమోహన్ ప్రతిష్టాత్మక పురస్కారంతో వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.